హలో గైస్, నా పేరు శ్రావణి ఫ్రమ్ తెలుగు టెక్ గర్ల్. ఇది యాపిల్ వాళ్ళు 2025 లో లాంచ్ చేసిన ఐప్యాడ్ ఎయిర్. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే దీంట్లో ఏమేం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇది మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ లో వచ్చి ఐప్యాడ్ ఎయిర్ తో పాటు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ 20 వాట్స్ USB-C పవర్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో USB-C కేబుల్ కూడా బాక్స్ లో మీకు వస్తుంది. యాపిల్ స్టిక్కర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఐప్యాడ్ ఎయిర్ గురించి చూద్దాము. ఈ ఐప్యాడ్ ఎయిర్ వచ్చి 2 సైజెస్ లో వస్తుంది. 11 ఇంచెస్ అండ్ 13 ఇంచెస్. ప్రెసెంట్ నా దగ్గర మోడల్ వచ్చి 13 ఇంచెస్ మోడల్. 11 ఇంచెస్ అండ్ 13 ఇంచెస్ కి డిఫరెన్స్ వచ్చి స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్క్రీన్ రిజల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఐప్యాడ్ మీకు డిఫరెంట్ మోడల్స్ లో వస్తాయి. వైఫై అండ్ సెల్యులర్ మోడల్. సెల్యులర్ మోడల్ వచ్చి ఈ సిమ్ తో వస్తుంది. ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకోవాలనుకుంటే బేస్ మోడల్ వచ్చి 128 GB తో స్టార్ట్ అవుతుంది. దీని కాస్ట్ 11 ఇంచెస్ వచ్చి 60,000 రూపీస్ ఉంది. అదే 13 ఇంచెస్ వచ్చి 80,000 రూపీస్ ఉంది. అదే మీరు సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే వైఫై కి సెల్యులర్ కి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ నేను స్క్రీన్ మీద వదిలేసాను చూడండి. ఈ ఐప్యాడ్ ఎయిర్ 2025 లో వచ్చిన ఐప్యాడ్ ఎయిర్ లాగానే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి 13 ఇంచెస్ మోడల్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఐప్యాడ్ ఎయిర్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే ఈ ఐప్యాడ్ ఎయిర్ బ్యాక్ సైడ్ చూస్తే ఒక కెమెరాతో వస్తుంది. ఫ్లాష్ లైట్ కూడా ఉండదు. మీరు ఈ ఐప్యాడ్ కింద చూస్తే కనెక్టింగ్ పోర్ట్స్ కనిపిస్తాయి. ఈ ఇయర్ నుంచి మనకి ఐప్యాడ్ ఎయిర్ కూడా మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది. దీన్ని మనం సెపరేట్ గా పర్చేజ్ చేయాలి. దీని టాప్ లో వచ్చి టచ్ ఐడితో వస్తుంది. బాటమ్ లో చూసుకుంటే USB-C పోర్ట్ ఉంటుంది. దీని రైట్ సైడ్ చూస్తే వాల్ రాకర్స్ ఉంటాయి. దీని ఫ్రంట్ సైడ్ వచ్చి LCD స్క్రీన్ తో వస్తుంది. OLED స్క్రీన్ తో రావడం లేదు. దీని బెజెస్ చూస్తే చాలా థిక్ గా కనిపిస్తాయి మోడల్ తో కంపేర్ చేస్తే. ఐప్యాడ్ ప్రో వచ్చేసి 5.1 mm థిక్నెస్ ఉంటే అదే ఐప్యాడ్ ఎయిర్ వచ్చి 6.1 mm థిక్నెస్ తో వస్తుంది. దీని హైట్ వచ్చి 11.04 ఇంచెస్. విత్ వచ్చేసరికి 8.46 ఉంటుంది అండ్ దీనికి యాపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఐప్యాడ్ వెయిట్ వచ్చి 460 గ్రామ్స్ ఉంది 11 ఇంచెస్ అయితే. అదే 13 ఇంచెస్ అయితే 617 గ్రామ్స్ ఉంది. ఈ ఐప్యాడ్ ఎయిర్ మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మొత్తం అల్యూమినియం బాడీతోనే వస్తుంది. దీని డిస్ప్లే విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ లాగా లిక్విడ్ రెటీనా IPS LCD డిస్ప్లే తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా లాస్ట్ ఇయర్ లాగా 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీంట్లో బ్రైట్నెస్ వచ్చి 600 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో 11 ఇంచెస్ మోడల్ బ్రైట్నెస్ వచ్చి 500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. దీంట్లో బ్రైట్నెస్ వచ్చి 600 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. నా దగ్గర ఉంది 13 ఇంచెస్ మోడల్ కదా. అదే 11 ఇంచెస్ మోడల్ బ్రైట్నెస్ వచ్చి 500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే సైజ్ ని బట్టి బ్రైట్నెస్ కూడా వేరే అవుతుంది. మీరు ఈ ఐప్యాడ్ ఎయిర్ తో ఎండ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం డల్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ వచ్చి బ్లూ కలర్, పర్పుల్ కలర్, గ్రే కలర్, స్టార్ లైట్ ఉంది. దీంట్లో డాల్బీ విజన్ ఉంటుంది. HDR సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మెయిన్ చేంజ్. ఇది M3 చిప్ సెట్ తో వస్తుంది. దీంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా వస్తాయి. ఐప్యాడ్ మోడల్స్ లో మీరు M1 చిప్ తర్వాత ఏ ఐప్యాడ్ తీసుకున్నా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇది 8 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 9705 mAh బ్యాటరీతో వస్తుంది. దీని మీరు 2 days లో అయితే వస్తుంది. దీంట్లో మనం ఒకేసారి 2-3 స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు. కనుక స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే 2 విండోస్ ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఎన్ని విండోస్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఐప్యాడ్ ఎయిర్ వీడియో ఎడిటింగ్ కి, మూవీస్ చూడడానికి. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఇది 2 కెమెరాస్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక కెమెరాతో వస్తుంది. వచ్చి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో. ఇంకొకటి ఫ్రంట్ కెమెరా. ఇది కూడా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 60 FPS వరకు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి సెంటర్ స్టేజ్ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం సెంటర్ స్టేజ్ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. సెంటర్ స్టేజ్ ఫీచర్ అంటే మీరు ఫేస్ టైమ్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అయినా అది కెమెరా ముందున్నట్టే కనిపిస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఐప్యాడ్ OS 17 మీద రన్ అవుతుంది. ఇది Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. దీంట్లో బ్లూటూత్ వచ్చి 5.3 సపోర్ట్ తో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.